తమిళనాడులో ఏదైనా జరగచ్చు, ఏది జరగకపోవచ్చు. అనుకున్నదే జరగచ్చు, అనుకోండి అంతకంటే ముందే జరగచ్చు. చిన్నమ్మ గింత జల్దిన సీఎం సీట్ మీద మనసు వారేసుకుంటుంది అనుకోలే. పాపం పన్నీర్ సెల్వం సారు పార్ట్ టైం డ్యూటీలు చేయలేక ముఖం మార్చిండట. రాజకీయాలను పండ్ల రసం లెక్క తాగిన కర్ణాన్ని తాతకే ఏం చేయాలో తెలియక బీపీ పెంచుకుంటుండట. ఇక ఆయన కొడుకు స్టాలిన్ అన్న ఈడ కాదు అని ఢిల్లీకి పోయి పైరోవులు చేస్తున్నాడట. ఆగో అట్లెట్లయితుంది అని నడిమిట్లకు జయమ్మ మేనగోడలు వచ్చింది. ఎవరికి జై కొట్టాలో తెలియక యాక్టర్లు బిత్తిరి చూపులు చూస్తుండ్రట. పంతులు లేక పెండ్లాగిపోయినట్టు గవర్నర్ లేక చిన్నమ్మ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. అలా ఆలస్యం చేయొద్దని కుర్చీలో కూర్చునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. కాబోయే మంత్రులంతా కొత్త బట్టలు పట్టించి జయమ్మ ఫోటోలు తయారుగా పెట్టుకున్నారట. కానీ ప్రమాణం చేపించే గవర్నర్ విద్యాసాగర్ రావు సారు బొంబాయికి వెళ్ళి రాలే. సారు 2 రాష్ట్రాల పొత్తుల గవర్నర్. ఢిల్లీకి పోయి ఆడెవరితో ఏం మాట్లాడిండో తెలియదు కానీ మద్రాస్కి రాకుండా చక్కగా బొంబాయికి పోయిండు. ఈగస్తాడు ఆగస్తాడు అని ఎదురు చూసి చూసి ఇవాళ సీఎం అయ్యేటట్టు లేను ఆ నాడికే మనసు తుర్తి చేసుకుంది చిన్నమ్మ. మరి గవర్నర్ సార్ ఎందుకు రాలేదు అని అంటే దానికో లెక్కుంది. జయమ్మతో పాటు శశికళమ్మ మీద కూడా కేసులున్నాయి. ఎక్కువ తక్కువ పైకలు సంపాదించిండ్రని. గా కేసులు ఓ 6 రోజులల్లా అటో ఇటో తేలిపోయేది ఉంది. తీర్పు ఎట్లొచ్చే తెలియదు. ఒకవేళ శశికళమ్మ జైలుకోవాల్సి వస్తే మళ్ళా పన్నీర్ సెల్వం సార్నే సీఎం చేయాల్సి వస్తుందేమో అని ఆపిండ్రని చెప్తుండ్రు. మరి ఇంట్లో ఎంత నిజం ఉందో తెలియదు. ఇది ఇట్లా నడుస్తుండగానే చిన్నమ్మ సీఎం అవుడు మాకు ఇష్టం లేదు అని కొందరు లీడర్లు సాప్ సీదా చెప్పేస్తుండ్రు. ఇంట్లున్నప్పుడు జయమ్మ నూకేస్తే కింద పడ్డది, దెబ్బలు తాకితేనే దవాఖానకు తీసుకుపోయిండ్రు అని బాంబు వేల్చిండు పాండ్యన్ అనే గీ లీడర్. కానీ సినిమాలో కూడా చూడలేని చిత్రాలు జరుగుతున్నాయి తమిళనాడులో. మరి క్లైమాక్స్ ఏమైతుందో చూడాలి.